వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో నవాబ్పేట మండలంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరిగి మండలంలోని కళాపుర రాపోల్ గ్రామాలకు చెందిన రైతులు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో సుమారు 1200 ఎకరాల భూమిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిగిలో కార్లాపూర్ భూ నిర్వాసిత రైతులను పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లకుండా మంగళవారం ఉదయం నవాబుపేటలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతుముల్లా దయాకర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతకుమార్, ఎత్రాజ్పల్లి సర్పంచ్ జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల నాయకులు మహేష్ రెడ్డి, గోవర్ధన్ తదితరులను పోలీసులు నిర్బంధించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములను లాక్కునేందుకు యత్నిస్తుంటే రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా అని నిలదీశారు. భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం దుర్మార్గమని విమర్శించారు. రైతుల దగ్గర భూమిని అక్కడ ఎక్కడ చట్టబద్ధంగా కూడా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఏం చేయకుండా కూడా లాక్కోవడం జరుగుతుందని తెలిసి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు గారు ఈరోజు అక్కడ పర్యటన పెట్టడం జరిగింది. పర్యటన నేపథ్యం లోపల అందరూ కూడా అక్కడ వికారాబాద్ డిస్టిక్ లోపల ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు రావాలని మాకు పిలుపు రావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి చట్టబద్ధంగా భారతదేశం లోపల చట్టబద్ధంగా చేసే పనులు చాలా ఉంటాయి. కానీ మేము ఏదో ఉగ్రవాదులం అన్నట్టు, ఏదో మేము ఇక్కడ ధ్వంసాలు చేస్తున్నట్టు, ఏదో ర్యాలీలు చేస్తున్నట్టు, ఏదో దిష్టి బొమ్మలను అంటూ పెడుతున్నట్టు ఈరోజు ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో వాళ్ళని ఈ విధంగా పొద్దుగాల మమ్మల్ని తీసుకొని వచ్చి ఇట్లా అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, తెలంగాణ జెండనే. కాబట్టి దీంట్లో ఎటువంటి అభ్యంతరము ఎవరు కూడా లేదు. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని పోతాము. మా యొక్క ఏదైతే ఉందో, మా పార్టీ ఏదైతే ఉందో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడతాం. మమ్మల్ని అక్రమ అరెస్టులతోటి మీరు ఆపలేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయేది మాదే. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా ఏం చేసినా ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పేసి మా నవపేట మండలం నుంచి కూడా మేము వెళ్దామని అనుకున్నాం. ఈ రోజు పొద్దుగాలనే పోలీస్ స్టేషన్లకు తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది మేము చూస్తూ ఊరుకోము, మా పార్టీ కూడా ఊరుకోదు. రేపు పొద్దుగాల భవిష్యత్తు మాదే ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి రైతులకు మేము భరోసాగా ఉంటామని చెప్పేస్తూ ఇంతటితోటి నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. నమస్కారం. పరిగి మండల్ రాపోల్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల నుంచి 1200 ఎకరాలు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరాహార చేస్తున్న కొన్ని రోజుల నుంచి వాళ్ళను పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో మా పార్టీ డిప్యూటీ పోల్ లీడర్, ప్రతిపక్ష నేత, ఉప ప్రతిపక్ష నేత హరీష్ రావు గారు ఈరోజు ఆ రైతులను మనం సందర్శించి ఆ రైతులకు భరోసానియాలనే ఉద్దేశంతో ఈరోజు పరిగి రావాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం పెట్టుకున్నంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ముందస్తుగా ఏదైతే వచ్చి రైతులకు ధైర్యాన్ని, భరోసాను ఇస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా మా ఇళ్ల కాడికి వచ్చి రాత్రిలు అరెస్టు చేయడం జరిగింది. ఇలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలి. ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతాం. ప్రజలకు సంఘీభావంగా, మేము రైతులకు సంఘీభావంగా ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు ఎల్ల విధాల మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు మా ప్రతిపక్ష నాయకుడైన హరీష్ రావు గారు ఈరోజు పరికి రావడానికి ప్రోగ్రాం ఫిక్స్ అయిన సందర్భంగా అక్కడే భూబాధితులు ఎవరైతే ఉన్నారో 1200 ఎకరాల భూమిని అక్రమంగా రైతుల దగ్గర లాక్కోవాలనేదే ప్రయత్నం చేస్తుందో గవర్నమెంట్, దాన్ని రైతులను పరామర్శించడానికి, రైతులకు అండగా ఉండడానికి మా పార్టీ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మమ్మల్ని నవాబేట్ పిఎస్లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి మీరైతే వాగ్దానాలు ఇచ్చిర్రో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అంటే మీకు ఎందుకు ఇంత భయం? అక్కడున్న రైతులను మా ప్రోర్లీడైన హరీష్ రావు గారు పరామర్శించడానికి పోతే మీరు ఎందుకు అరెస్టులకు పూనుకున్నారు? ఈరోజు
మీకు ఎందుకు మా పార్టీ అంటే ఈరోజు భయం ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో, వృద్ధులకు 4,000 రూపాయల పెంచును, మన కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏదైతే చెప్పిండ్రో, ప్రజలు ఎక్కడ తిరగబడతారో గృహలక్ష్మి కింద 2,500, 500కే గ్యాసు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసిన ఏదైతే ఇచ్చి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినరో ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం తప్ప, ఈరోజు మేము ఒకటే గవర్నమెంట్ను నిలదీస్తున్నాం. ఏందనంటే భూబాధ్యులను పరామర్శించడానికి పోతే మీకు ఎందుకు భయం? ఈరోజు మీరు ఏదైతే అక్రమ అరెస్టులు చేసి ప్రజల్లో ఏదో చేద్దామనే ఆలోచన మీకు ఉందేమో కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా నుండి మీరు ఎక్కడ అవకతవకలు చేసినా, మీరు ఏది అన్యాయం చేసినా ప్రజల పక్షా నుండి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇక్కడ చూస్తే నవాపేట మండలంలో రోడ్ల విషయం చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతారు రైతులు, ప్రజలు. దీని మీరు ప్రజా పాలన మీద మీరు దృష్టి పెట్టాలి కానీ ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము తప్ప మీరు ప్రజా పాలన మీద మీరు దృష్టి పెడతలేరు. మొన్న కూడా మీరు రైతు రుణమాఫీ కింద ఎవరు ఏమనలే అడిగేటోళ్ళు లేరనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎకరకేసిండ్రు. చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. రైతులు 5 ఎకరాలు 6 ఎకరాల వాళ్ళు కూడా 1 ఎకరకే రుణమాఫీ వేసి మీరు చేతులు దులుపుకున్న విషయము ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మీరు ఎందుకు భయపడుతున్నారు? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే కారు గుర్తు మీద ఓట్లు పడతాయనే ఉద్దేశంతో మీరు భయపడుతున్నారు, ఎలక్షన్ చేస్తలేరు. రేపు రాబోయే రోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము. మీకు తస్మా జాగ్రత్త. బీఆర్ఎస్ కార్యకర్తలను మీరు ఎక్కడ అరెస్ట్ చేసినా అనువున మేము నిలదీస్తామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.